A solid sphere at a temperature T Kelvin is cut into two hemisphere. The ratio of energies radiated by one hemisphere to the whole sphere per second is. ఇది మనకి 9th May 2024 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఆప్షన్స్ 1:1, 1:2, 3:4, 1:4. సో ఇక్కడ మనకి ఒక సాలిడ్ స్పియర్ ఉందట, ఒక సాలిడ్ స్పియర్ ఉంది. ఆ సాలిడ్ స్పియర్ అనేది ఎనర్జీని రేడియేట్ చేస్తున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంది, ఫర్ సాలిడ్ స్పియర్ surface area formula is what? Surface area 4pi r square. So at temperature T Kelvin, absolute temperature T Kelvin దగ్గర మనకి దానిని రెండు సెమీ స్పియర్స్గా కట్ చేశారు. సో ఇది ఒకటి దాంట్లో, ఓకేనా, రెండు పార్ట్స్గా కట్ చేశారు. సో కట్ చేసినప్పుడు మనకి ఒక పార్ట్ ఏవైతే ఉందో ఆ హెమిస్పియర్ ఎంత ఎనర్జీని ఎమిట్ చేస్తుందో దానికి ఈ ఓల్ సాలిడ్ స్పియర్ ఎంత ఎనర్జీని రేడియేట్ చేస్తుందో ఆ ఎనర్జీకి రేషియోని రాయమన్నాడు. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే ఎనర్జీ ఎమిటెడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. ఇప్పుడు నేను రాస్తున్నాను E1/E2 is equals to A1/A2. సో A1 అంటే ఏంటంటే ఎనర్జీ రేడియేటెడ్. మనకు అడిగింది ద రేషియో ఆఫ్ ఎనర్జీ రేడియేటెడ్ బై ది వన్ హెమిస్పియర్. కాబట్టి ఎనర్జీ ఎమిటెడ్ బై ది హెమిస్పియర్ టు ది ఎనర్జీ ఎమిటెడ్ బై సాలిడ్ స్పియర్, ఎనర్జీ రేడియేటెడ్ బై సాలిడ్ స్పియర్, దాన్ని నేను A2 అంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఎప్పుడైతే మనం హెమిస్పియర్ తీసుకుంటామో ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2pi r² ఉంటుంది. ఏవైతే ప్లేన్ ఏరియా ఉంటుందో అది pi r² ఉంటుంది. కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఎంత ఉంటుంది? 2pi r² plus pi r², that is what? 3pi r². సో కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నాను E1/E2 is equals to 3pi r² రాస్తున్నాను బై అండ్ A2 వాల్యూ వాట్ ఈస్ 4pi r². సో ఇక్కడ రేడియస్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు E1/E2 is equals to 3/4 అంటే E1 is to E2 is equals to what? 3:4. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ C is the correct one.